గేమ్స్, ఆర్ట్స్ ఇలా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే పలు కార్యక్రమాలు జరగడం మనకు తెలుసు. కానీ ఈసారి కొత్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ చాప్టర్ వారు నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్ రసాయనిక 2K12 అనే ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ ఫెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈ ఫెస్ట్ విశేషాలపై స్పెషల్ ఫోకస్. ఇండస్ట్రీస్లో నేటి కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి విద్యార్థుల కోసం నిర్వహించిన కార్యక్రమమే ఈ రసాయనిక 2K12. నేడు విద్యతో పాటు వినోదాన్ని పెంచే కార్యక్రమాలకు కొదవే లేదు. కానీ విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. అటువంటి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడానికి అతి తక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ రసాయనిక 2K12లో ఎంతోమంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను, తెలివిని కనబరిచారు. ఒక్క నిమిషంలో మనం ఏదైనా చేయొచ్చు. విజేతలు కావచ్చు, ప్రైజులు గెలవచ్చు. అదెలాగో ఈ మినిట్ టు విన్ చూద్దాం. Any three you will be given 10 to 12. Okay? Side wa. टाइम कम करो. Side, please side. No side. Side.
has organized 2 days national program, the Technical Fest, under Indian Institute of Chemical Engineers, student chapter of Anurag Group of Institution. The theme of this seminar was role of chemical engineers in bio and pharma industries, and around 60 papers were presented from different parts of the state as well as the different colleges. Now this is only to encourage young minds to develop their personality, develop the ideas and idea to convert into entrepreneurship. We are exposing our students to different industries. Now today Pratishtha industry came, yesterday some other industry. Like that, every 15 days we arrange speakers from industry and expose them so that our own students someday they become entrepreneurship. The idea of this seminar is to develop their technical skills, the management skill and their personality development. మనం ఎంత కంప్యూటర్ యుగంలో ఉన్నా కానీ ప్రతి ఉదయం మనకు పేపర్తోనే ప్రారంభమవుతుంది. కొంతమందికి పేపర్ మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదవనిదే వారికి రోజు గడవదు. ఎటువంటి సమాచారమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందరికీ అందించేది పేపర్. అది అంత విలువైంది. మరి అటువంటి పేపర్పై తమ అమూల్యమైన ఆలోచనలను పొందుపరిచి ప్రదర్శించిన విద్యార్థుల ప్రతిభను చూసే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం.